భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకి టూరిస్టులు క్యూ కట్టారు. ప్రాజెక్టు సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. తాలిపేరు వరద గోదావరి నీటి మట్టాన్ని అంతకంతకు పెంచుతుంది. ఇక తాలిపేరులో టూరిస్టుల సందడిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ లైవ్ విజువల్స్ చూపెట్టడం కోసం ఇక్కడ తాలిపేరుకు రావడం జరిగింది. తాలిపేరుకు సంబంధించిన కురుస్తున్న వర్షం కారణంగా, అదేవిధంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్లలో కురుస్తున్న వర్షం కారణంగా తాలిపేరుకు భారీగా వరద పోటెత్తా ఉంది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే తాలిపేరు నుంచి ఏ విధంగా కిందికి వాటర్ని వదులుతున్నారు, ఈ వాటరే గోదావరిలోకి ప్రవహిస్తూ ఉంది. దీని కారణంగానే గంట గంటకు గోదావరి నీటి మట్టం అనేది పెరుగుతూ ఉన్నది. ఈ కారణంగానే గోదావరి లోతట్టు ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోతూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు తాలిపేరులో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క గేటు ఏ విధంగా గేట్లలో నుంచి వాటర్ కిందికి ఫ్లో అవుతున్న పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రతి గంటకి 50,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి దాదాపుగా 4-5 రోజుల నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ మొత్తం దాదాపుగా 25 గేట్లు ఉన్నాయి. 25 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి మొత్తం వరదని వదులుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో గోదావరికి వరద ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. దీని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరిన తర్వాత జారీ చేస్తారు. ఈ క్రమంలో 47.5 అడుగులు దాటి ఇప్పుడు గోదావరి ప్రవహిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాలిపేరు దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఎలా వరద వస్తుంది అనేది చూపెట్టడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఏ విధమైన మహాసముద్రం ఉప్పొంగితే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఇక్కడ తాలిపేరులో ఉన్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో ఉంది. భద్రాచలం నుంచి చర్ల వచ్చేసి దాదాపుగా 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చర్లకు రావడానికి ఈ ఏదైతే తాలిపేరు ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టుకు రావడానికి ఇక్కడ దారి కూడా లేదు. ఇది ఒక మామూలు ఏదైతే ఘాట్ రోడ్ లాంటిది ఉందో ఆ ఘాట్ రోడ్ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర రావడానికి రోడ్డు కూడా లేదు కాబట్టి ఇది ఘాట్ రోడ్లో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం తాలిపేరు వద్ద మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు. ఏ విధంగా గోదావరి ఉప్పొంగటానికి తాలిపేరు ప్రాజెక్టు కారణం అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలో అయితే గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉండేది, ఇక్కడ మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఆటోమేటిక్ గేట్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ వరద పోటెత్తినట్లయితే, వరదకు సంబంధించిన ఫ్లో ఎక్కువగా పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఆ గేట్లు ఆటోమేటిక్గా ఎత్తుకోబడతాయి. దాని తర్వాత ఫ్లోటింగ్ అనేది దిగువ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి ఈ ఆటోమేటిక్ గేట్లను ఏర్పాటు చేశారు. అసలు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉంది దీనికి సంబంధించి దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడం కోసం ఇరిగేషన్ అధికారులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. నీటి మట్టం గంట గంటకు పెరిగిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ స్థాయిలో వీటిని దిగువకు విడుదల చేయడం కోసం ఎత్తాలి అనే దాని గురించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్లకు సంబంధించిన అక్కడ విజువల్స్లో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏదైతే అక్కడ మీటర్స్ స్కేల్ ఉందో ఆ స్కేల్ చూశారు కదా, అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ గేట్లు ఎత్తాలి అని అంటే దానికి సంబంధించి ఏదైతే రెడ్ మార్క్ ఉందో ఆ రెడ్ మార్క్ని దాటిన తర్వాత కూడా వాటర్ ఫ్లో వచ్చి అక్కడ స్టాక్ అయింది అని అంటే ఖచ్చితంగా గేట్లని ఎత్తాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ ద్వారా దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒకవేళ హై ఫ్లో ఉన్నట్లయితే దీన్ని లిఫ్ట్ చేయడం కోసం అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకటి లెఫ్ట్ సైడ్లో, ఒకటి రైట్ సైడ్లో చూస్తూ ఉంటుంది కెమెరా. ఆ కెమెరాలో కనిపించిన విజువల్స్ని బట్టి ఏ స్థాయిలో ఏ పరిధిలో వాటర్ ఉందనే దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత లోతట్టు ప్రాంతానికి వరదని విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో పాటు ఏజెన్సీలో కురుస్తున్న వర్షం కారణంగా తాలిపేరుకు వరద పోటెత్తుతుంది. అయితే దీని కారణంగా గేట్లు ఎత్తి ఎప్పటికప్పుడు ప్రతి గంటకి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం అసలు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటేనే దాదాపుగా
11.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించాలి అంటే దాదాపుగా 26-27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో తాలిపేరుకు భారీగా వరద పోటెత్తుతున్న కారణంగా ఖచ్చితంగా 52 అడుగులకు వస్తుందని చెప్పేసి సిడబ్ల్యూసి కూడా ఫోర్కాస్టింగ్ చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో దాదాపుగా 26-27 లక్షల క్యూసెక్కుల నీరు తాలిపేరు నుంచి ఒక్కసారిగా బయటికి వస్తే గంటకు గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇంత సుందరమైన దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు స్థానికంగా ఉన్న ప్రజానికం, అదేవిధంగా తాలిపేరు గురించి తెలిసిన వాళ్ళు, ప్రాజెక్టులపైన ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఫోటోలు షూట్ కూడా చేస్తున్న పరిస్థితి. ఏదైతే జల ప్రవాహం సంబంధించిన విజువల్స్ని తమ కెమెరాల్లో బంధించాలి అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి జల దృశ్యం అనేది, ఇలాంటి అందమైన దృశ్యం ఎప్పుడు కనపడదు. ఇది ప్రతిసారి చాలా ప్రశాంతంగా నిర్మానుష్యంగా తాలిపేరు ప్రాజెక్టు ఉంటుంది. కేవలం వరదల సమయంలో మాత్రమే ఇది ఉప్పొంగుతుంది. దీని కారణంగా గోదావరికి ఫ్లడ్ అనేది తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అందమైన దృశ్యాలను చూసేందుకు అనేక చోట్ల నుంచి ప్రజలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. 25 గేట్లు ఒక్కసారిగా ఎత్తిన తర్వాత 1000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా కిందికి వెళ్తున్న క్రమంలో ఆ సుందర జల దృశ్యాన్ని ఇక్కడ చూడటం కోసం అనేక మంది ఉదయం నుంచి కూడా పోటెత్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే సాయంత్రం వరకు సాయంత్రం 9:30 గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక తర్వాత ఎగువన కురుస్తున్న వర్షాలు కూడా తగ్గుముఖం పట్టిన తర్వాత, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిన తర్వాత గోదావరి ఉధృతి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తాలిపేరు వద్ద భారీగా వరద పోటెత్తుతూ ఉంది. ఇలాంటి అందమైన జల దృశ్యాన్ని వీక్షకులకు అందించడం కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ జల దృశ్యాన్ని అనేక మంది వీక్షకులు, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వీక్షించడం కోసం ఈ జల దృశ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం 25 గేట్లు కూడా ఎత్తివేయబడ్డ ఉన్నాయి. ఆ 25 గేట్లు ఎత్తివేసిన తర్వాత ఆ ఫ్లో ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇది ప్రతి గంటకు ఒకసారి 52,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఇది కొంత అదుపులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.